హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ నుంచి అయితే హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇంతకుముందు అయితే వచ్చిందండి. ప్రజెంట్ ఎగ్జామ్కు అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అనేది చేయడం అయితే అయితే మీరు అడ్మిట్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా మీరు ఏమేమి తీసుకుని వెళ్ళాలి ఎగ్జామ్కి అనేది మిగతా ప్రాసెస్ ఇక్కడైతే చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే క్లారిటీ అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే యూజర్ ఐడి అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే యూజర్ ఐడి, అదేవిధంగా పాస్వర్డ్ అనేది మీ ఈమెయిల్ ఐడికి అనేది ఆల్రెడీ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీ అప్లికేషన్ ఫామ్లో కూడా ఉంటుందండి, అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది మీకు గుర్తు లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు గుర్తుంటే ఇక్కడ యూజర్ ఐడి ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది మీరు. సో గైస్, నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అయితే ఇక్కడ చూపిస్తుందండి. ఆ తర్వాత పక్కన చూసుకుంటే ఈ అడ్మిట్ కార్డ్ అని ఇక్కడ చూపిస్తుంది. దీనిపైన అయితే మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఈ ఎగ్జామ్స్ అనేది ఫిబ్రవరి 22 నుంచి అయితే మార్చి 11 వరకు అయితే జరుగుతుందండి. అండ్ మీకు ఎక్కడ పడిందో మీ అడ్రస్ అయితే చూపిస్తుందండి, సెంటర్ అడ్రస్ అనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు ఏ రోజున ఉందో ఏ టైంలో ఉందో కూడా ఇక్కడైతే చూపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అనేది ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సో గైస్, సింపుల్గా ఇలా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఈజీగా అనేది మీ అడ్మిట్ కార్డ్ అనేది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఈ కాలం అనేది అయితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సెంటర్లో మాత్రం ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైతే అక్కడ చెప్పడం అయితే జరుగుతుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు మిగతా ప్రాసెస్ కూడా ఇక్కడ మీరు మీ నేము, మీ మదర్ నేము, ఆ తర్వాత మీ అడ్రస్, మిగతా ఇక్కడ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అవైతే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు తీసుకెళ్లాల్సింది ఇక్కడ మీరు గమనించిన తర్వాత 2 ఫొటోస్ అయితే మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదైనా మీరు పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఆధార్ కార్డో, పాన్ కార్డో ఏదైనా మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మెన్షన్ ఉన్నది అదైతే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అనేది 2 సెట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందని చూపించారు, అయితే మీరు గమనించండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే బ్లూ లేదా బ్లాక్ పెన్ ఒకటి తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది, రఫ్ వర్క్ చేయడానికి మాత్రం. ఇదైతే మీరు గమనించండి, వాళ్ళైతే ఎలాంటి ప్రొవైడ్ అనేది చేయరు. ఇదైతే ఇక్కడ మీరు గమనించండి. ఎగ్జామ్కి అనేది ఒక 30 మినిట్స్ ముందే అయితే మీరు చేరండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు యూస్ఫుల్ అయితే ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇదైతే మీరు గమనించండి. మిగతా ఇన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. వీడియో సెలెక్ట్ చేయండి.